ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను బెంగళూరు నుంచి వస్తున్నా. చాలా బాగా దర్శనం అయింది. అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా నిన్న వచ్చినాము. అకామిడేషన్ కూడా వీళ్ళ తరపు నుంచే సిస్టమేటిక్గా అరేంజ్ చేసినారు. మరి దర్శనం కూడా పిల్లలకి అంతా తీసుకెళ్ళాము. కూల్గా అయిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను దానికి. హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యాపీ. మీరు కుటుంబ సమేతంగా వచ్చారు, భార్య పిల్లలతో, చిన్న పాప. ఏంటి, ఏ అసౌకర్యం లేకుండా, ఇబ్బంది లేకుండా బాగా జరిగింది? అంతా జరిగింది. 2 to 3 years మినిమం దర్శనం పడుతుంది. కానీ పొద్దున మేము 5:30 కల్లా వచ్చినాము. తొందరగా బయటికి వచ్చేసినాము. క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ కూడా చాలా బాగుంది. మా అబ్బాయి యాక్చువల్లీ మిస్ అయినాడు, మరి దొరికేసినాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీస్. 1 hour తర్వాత దొరికాడు. మేము బయటికి వచ్చాము, అప్పటిదాకా వచ్చేసాడు వాడు. డెకరేషన్ కానీ మీకు చాలా చాలా బాగుంది. లిటరలీ ఆ వైకుంఠ ద్వారంలో అయితే లిటరలీ చాలా బాగుంది. అసలు ఎక్కడో వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది దాంట్లో దర్శనం చేస్తే. సూపర్ దర్శనం. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము. 10 రోజులు పట్టింది. అయితే నిన్న దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే డెకరేషన్లు చాలా అదిరిపోయినాయి. టీటీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మైబాద్. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ డిప్ అనేది వేయడం జరిగింది. మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలాసార్లు సుప్రభాతం అయితే వేసాం, కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు. ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ దర్శనం కానీ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది. ఎవ్రీవన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్యూ లైన్లో ఎలా ఉంది? క్యూ లైన్ కూడా ఓకే. యావరేజ్గా 3 hours, అరౌండ్ 3 hours అనేది టైం పడుతుంది. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబాబాద్, తెలంగాణ. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఈసారి టీటీడీ వారు పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా చాలా నిర్వహించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉంది? మీకు దర్శనానికి ఎంత సమయం పట్టింది? దర్శనానికి 1.5 hour పట్టింది. చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హాయిగా. ఆల్రెడీ ఇవాళ ఓన్లీ టోకెన్ లక్కీ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకే దర్శనం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి మాది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ద్వాదశి ఈ 10 days లో చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం ఏకాదశికి చేసుకున్నాను. లక్కీ ట్రిప్లో వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మాది నేటివ్ తిరుపతి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా? చాలా బాగున్నాయి. చాలా నీట్గా ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శనం అయిందనమాట. వాళ్ళ బాగా సపోర్టింగ్ కూడా బాగుందన్నమాట స్టాఫ్ది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్ అండి, తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఈ దర్శనం చాలా బాగా ఈసారి ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా, రెస్ట్ లేకుండా చాలా మంచిగా దర్శనం అయిందండి. క్యూ లైన్లో ఎంతసేపు పడుతుంది? మాకైతే ఒక 3 hours పట్టిందండి. 8కి వెళ్తే 11కి వచ్చినాం. అవును, 2.5 నుంచి 3 గంటలు పడుతుంది సమయం. ఓకే, ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు దర్శనం బాగా జరిగింది? పర్లేదు, చాలా బాగా అయింది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. అసౌకర్యంగా లేకుండా బాగా జరిగింది. ఈసారి లక్కీ డిప్లో భక్తులని ఎంచి స్వామివారికి భక్తులనే ప్రసాదంగా ఇచ్చినట్లుంది. చాలా సూపర్, మంచి జరిగింది. జర ఒత్తిడి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు కానీ పిల్లలకు ఉద్దేశించి? మహిళలకు పిల్లలకు అంటే కొద్దిగా అదే పిల్లలకు పాలు కానీ కొద్దిగా చల్లగా ఉంది, ప్రాంతం చల్లగా ఉంది కాబట్టి అట్లాంటి కుర్చీలు లోపల కుర్చీలు వేసిండ్రు. మంచిగా కంపార్ట్మెంట్లో కుర్చీలు వేసిండ్రు. పర్వాలేదు, పెద్ద మనుషులకు పిల్లలకు కానీ పర్వాలేదు. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అచ్చంపేట్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి
ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది. ఒక 4 అవర్స్లో జరిగింది. ఆ స్వామిని చూస్తే ఈ 4 అవర్స్ మనం ఈజీగా మర్చిపోతాం. ఇట్స్ వర్త్. ఓకే, చాలా మంచిగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారివి? అన్ని ఏర్పాట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది. అంత మంచిగా ఇచ్చారు మనకి. చాలా డెకరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం, అంత సూపర్గా ఉంది. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి అండి. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్లో మొదటి రోజున వైకుంఠ ఏకాదశి మొదటి రోజున 3 రోజుల ఉత్సవాలు అంటే 10 రోజుల ఉత్సవాల్లో మొదటి 3 రోజుల ఉత్సవాలు లక్కీ డిప్ వాళ్ళకే అన్నారు. అందులో లక్కీ డిప్లో నిజంగా స్వామి నన్ను ఎంచుకున్నట్టుగా నేను చాలా దివ్యంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే లక్కీ డిప్ వేసిన వాళ్ళలో కూడా అంత అందరూ లక్కీ డిప్ టైంకి వేశారు, నేను మాత్రం వేయలేకపోయాను. కరెక్ట్గా క్లోజ్ అవుతుందన్న 4:58 లక్కీ డిప్ వేస్తే 2 నిమిషాల టైంలో స్వామి నన్ను ఎంచుకున్నాడు, ఆయన పిలిపించుకున్నాడు ఇక్కడికి. నేను చాలా నా జన్మ ధన్యమైంది. 35 ఏళ్ళ ఈ జీవితంలో అద్భుతమైన దర్శనాన్ని పొందాను. వైకుంఠ ఏకాదశికి శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రపంచంలో పేరు ప్రసిద్ధి పొందినటువంటి మన తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి మొదటి రోజు ఉత్సవంలో అది కూడా ఉదయం స్లాట్ 6 గంటలకి, అది కూడా క్లోజింగ్ టైంలో వేసిన పరమాత్మ నన్ను పిలిపించుకున్నాడు అంటే అది నా భాగ్యంగా నా జన్మధన్యమైనదిగా భావిస్తున్నాను. టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్ విధానం కాస్త బాగుంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి టికెట్ లేదు అని బాధపడే కంటే కూడా టికెట్ ఉంది కాబట్టే వచ్చాను. యాక్చువల్గా నవంబర్లో దర్శనం అయింది మాది, కానీ టికెట్ స్వామి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను తిరుమలకు రాగలిగాను. ఈ విధానం ఏదో నచ్చింది అని చెప్పొచ్చు. టికెట్ ఉంది కాబట్టి వచ్చాను. టికెట్ లేని వాళ్ళు రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వారి ఏర్పాట్లు అద్భుతం అండి. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూస్ అని కానీ అంతకుముందు జరిగిన ఇష్యూస్ భయపడి రావాలా వద్దా అని కూడా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంట్లో మనం జనరల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తేనే కష్టపడతాం. అటువంటిది ఇన్ని లక్షల మందిని వ్యవహారాన్ని భరిస్తూ టీటీడీ వారు చేస్తున్నటువంటి వ్యవస్థ, ఈనాటి వ్యవస్థ మాత్రం అద్భుతం. టైంకి పాలు అందాయి, మధ్యలో కట్టు పొంగలి అందింది. దీన్ని కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది. ఒంట్లో సత్తువ వచ్చింది, ఆ సత్తువతోనే స్వామిని చూసుకున్నాం. ఎక్కడ తోపులాట మాత్రం జరగలేదండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీవాణి కూడా ట్రై చేశాను, అందులో జరిగిన తోపులాట కూడా ఈరోజు తోపులాట జరగలేదు. చాలా ప్రశాంతంగా చాలా స్లోగా మినిమం 3 నిమిషాలు చూసుకున్నాం. అది నడుస్తూ గరుడాద్వారం దగ్గర నుంచి మొదలుపెట్టి జైలు దగ్గరికి వెళ్ళేసరికి 3 నిమిషాలు స్వామిని అద్భుతంగా సేవించుకున్నాం. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వారు చేసినటువంటి డెకరేషన్ అనండి, ఎప్పుడు వెళ్ళని మార్గం నుంచి ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తున్నామన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించింది స్వామి. అండ్ అద్భుతమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ వారికి విధంగా చేయడానికి స్వామి ఒక పన్నాగం. అంటే ముందు స్వామి ఉన్నాడు, స్వామి తర్వాత వీళ్ళు ఉండాలి కదా, చేసేవాళ్ళు ఉండాలి కదా. చేసేవాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు, వారిని నిజంగా మెచ్చుకోవాలి. ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన స్వామిని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పోయిన ఏడాది కింద ఈ ఏడాది బాగా ఉంది, అలంకారం బాగుంది. దర్శనం అందరికీ, పిల్లలకి పెద్దోళ్ళకి వయసైన వాళ్ళు అందరికీ బాగా దర్శనం ఉంది. అన్ని కాడ స్వచ్ఛంగా ఉంది, క్లీన్గా అందరి వ్యవస్థ బాగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా ఈజీగా దర్శనమైంది, ఏమి ఇబ్బంది లేదు మాకు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా నచ్చింది, బాగా డెకరేషన్ అంతా ఉంది, బాగా ఉంది, అన్ని వ్యవస్థలు బాగుండవు.